Dear students, next sum చేస్తున్నాం. Integral cube root 2x square 2x square. ఇది స్క్వేర్ రూట్ కాదు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వటానికి క్యూబ్ రూట్. కాబట్టి ఇంటిగ్రల్ 2x స్క్వేర్ క్యూబ్ రూట్ తీసేస్తే పవర్ 1/3 అవుతుంది. ప్రీవియస్ సమ్లో స్క్వేర్ రూట్ తీసేశారు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్క్వేర్ రూట్ తీసేయటం వల్ల పవర్ ఎంత అయింది? 1/2 అయింది. అలా క్యూబ్ రూట్ తీసేస్తే పవర్ 1/3 అవుతుంది. ఇప్పుడు ab హోల్ పవర్ n, ab హోల్ పవర్ n, a పవర్ n ఇంటూ b పవర్ n అంటే 2 పవర్ 1/3 ఇంటూ x పవర్ 2 హోల్ పవర్ 1/3 అవుతుంది. a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn అంటే పవర్ మీద పవర్ ఉంటే ఆ రెండు పవర్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు అని ఫార్ములా. కాబట్టి 2 ఇంటూ 1/3 మల్టిప్లై చేస్తే 2/3. సో అలా x పవర్ 2/3 వచ్చింది ఇంటూ dx. ఇంటూలో కాన్స్టెంట్ ఉండటం వల్ల దీన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు, ఇంటిగ్రేషన్లో నుంచి తీసుకొచ్చేసాం. ఇంకా మిగిలిందేంటి? ఇంటిగ్రల్ x పవర్ n లాగా కనపడుతున్నది మిగిలింది. ఇంటిగ్రల్ x పవర్ n. వాటి ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1 అంటే 2/3 ప్లస్ 1 బై 2/3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ x పవర్ ఎల్సిఎం చేస్తే 3 1s are 3 ప్లస్ 2 5 5/3 బై 5/3. డినామినేటర్లో ఫ్రాక్షన్ కాబట్టి ఇంటూ రెసిప్రోకల్గా మారుతుంది ఇంటూ 3/5. 2 పవర్ 1/3 ఇంటూ 3/5 ఇంటూ x పవర్ 5/3 మనకి తెలుసు. బేసిక్ క్యాలిక్యులేషన్స్లో ఈ రెండు మల్టిప్లై చేయటం కుదరదు అని, అందుకోసం ఇది ఇలాగే ఉంటుంది. x పవర్ 5/3 సింప్లిఫికేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ c అని రాశాను. దీంతో ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. ఫోర్త్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 బై 2x dx. ఈ డినామినేటరు న్యూమరేటర్ మొత్తానికి స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2x ప్లస్ 3x బై 2x మైనస్ 1 బై 2x మొత్తానికి బ్రాకెట్ dx. పైన x స్క్వేరు కింద x క్యాన్సిల్ చేస్తే పైన ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఒక x మిగులుద్ది. x/2 మధ్యలో టర్మ్స్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఇంటిగ్రల్, దీనికి ఒక ఇంటిగ్రల్, దీనికి ఒక ఇంటిగ్రల్ రాసుకోవచ్చు. ఎప్పుడు? ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు. ఉంది కదా, అందుకోసం ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ చేస్తున్నాను. ప్లస్
ఇంటిగ్రల్ x క్యాన్సిల్, మిగిలేది 3/2 dx మైనస్ ఇంటిగ్రల్ 1/2x dx. x/2ని ఇలా రాయొచ్చు కదా, x/2ని 1/2 ఇంటూ x అని రాయొచ్చుగా. అలా రాస్తే ఈ 1/2 కాన్స్టెంట్ మల్టిప్లికేషన్లో ఉన్నట్టుగా ఉంది. ఈ 1/2 మల్టిప్లికేషన్లో ఉండటం వల్ల ఈ 1/2ని బయటికి తీసుకొచ్చేయచ్చు ఇంటిగ్రేషన్లో నుంచి. అంటే ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చూద్దాం. ఇంటిగ్రల్ 2x² ఉందనుకోండి, మనం ఏమని రాసుకోవచ్చు, దీన్ని 2 బయటికి తీసుకొచ్చేసి ఇంటిగ్రల్ x² dx అని రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. ఇంటూ ఉన్న దీన్ని బయటికి మాత్రం తీసుకురావాలి. ఎప్పుడు? ఇంటూలో ఉన్నప్పుడు మాత్రమే, లేదా డివిజన్లో ఉన్నప్పుడు మాత్రమే. చూడండి, ఇక్కడ డివిజన్లో ఉన్న 2ని ఇంటూలో ఎక్స్ప్రెస్ చేశాను. అదే నేను చెప్పదలుచుకున్నది. 2 డివిజన్లో ఉన్న దాన్ని ఇంటూ 1/2 అని రాయటం వల్ల మల్టిప్లికేషన్లోకి వచ్చింది. సో డివిజన్లో ఉన్న, ఇలా మల్టిప్లికేషన్లో ఉన్న కాన్స్టెంట్ బయటికి తీసుకురావచ్చు. ఇలా ఉన్నప్పుడు చేయకూడదు. 2 + x² ఇలా ఉన్నప్పుడు ఈ 2ని విడిగా బయటికి తీసుకురాకూడదు. అంటే ఇలా రాయకూడదు, 2 + ఇంటిగ్రల్ x² అని రాయకూడదు. ఇంటూలో ఉన్న లేదా డివిజన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా కాన్స్టెంట్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి ఈ 1/2 అని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలింది x dx ప్లస్, దీనికే సింప్లిఫికేషన్ లేదు, యాజ్ ఇట్ ఈస్ దింపేసాం కిందకి, మైనస్ 1/2 బయట తీసుకొచ్చేస్తే ఇంకా మిగిలింది 1/x dx. 1/2 x⁴n లాగా ఉంది. x⁴n ఫార్ములా ఏంటి? x⁴n + 1 1 + 1 2 బై n + 1 అంటే 2 ప్లస్ ఇది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ x మైనస్ 1/2. ఇది చూడటానికి ఏ ఫార్ములా లాగా కనబడుతుంది? అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా 1/x అంటే log mod x, లేదా f'(x/f(x) dx లాగా ఉందా లేదా చూడండి. డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. ఉన్నప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. మరి xకి డెరివేటివ్ 1 కదా, x డెరివేటివ్ 1, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. అందుకోసం ఏమని రాయొచ్చు? ఈ ఫార్ములా ప్రకారం log mod f(x) అని రాయొచ్చు అని అనుకున్నాం. బేసిక్ ఇంటిగ్రేషన్ను డిస్కస్ చేసేటప్పుడు ఇంట్రొడక్షన్ పార్ట్లో ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అనే దాన్ని మనం డిస్కస్ చేశాము. కాబట్టి ఈ ఫార్ములాతో మ్యాచ్ అయింది. ఏం రాస్తున్నాను? log mod f(x) అంటే డినామినేటర్ ఏముంది? డినామినేటరు x. సో log mod x. ఇంకా దీన్ని సింప్లిఫై చేసే అవకాశం లేదు కాబట్టి, ప్రాబ్లం అయిపోయింది అని తెలుస్తుంది కాబట్టి కాన్స్టెంట్ c రాశాను. ఇంత చేయకుండా సింపుల్గా దీన్ని ఏ ఫార్ములా లాగా అర్థం చేసుకోవచ్చు? ఇంటిగ్రల్ 1/x మనకి తెలిసిన విషయం.
ఇక్కడ రాస్తున్నా చూడండి. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్, డెరివేటివ్స్లో చదివారు ఎంతని, 1/x అని. కాబట్టి ఇంటిగ్రల్ 1/x ఏమవుతుంది, లాగ్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/x లాగ్ ఎక్స్. లాగర్థమ్స్లో పాజిటివ్ నెంబర్స్ మాత్రమే కాబట్టి ఉండేవి, ఎక్స్కి mod x పెట్టాం. సో అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫార్ములాని ఎందుకు ఇక్కడ చెప్పాను అంటే, సమ్ని చూసినప్పుడు ఏ ఫార్ములా సూట్ అవుతుందో అర్థం చేసుకోగలిగితే, అంటే సూట్ అయ్యే ఫార్ములాని మనం గుర్తుపట్టగలిగితే ఈజీగా మనం సమ్ని చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం అయిపోయింది.